దుబ్బాక మార్కెట్ యార్డుకు 15 రోజుల క్రితం వరి ధాన్యం తీసుకొచ్చినా ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో గల మార్కెట్ యార్డును ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రంలో ప్రారంభం చేస్తలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు దొమ్మట కాశయ్య, దసరాం బాలరెడ్డి, పర్సా రమేష్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించి వడ్లు కొనాలని వారు అన్నారు. నిన్నటి ఈ రోజు కురిసిన వర్షానికి కొంత వరి ధాన్యం తడిసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన వడ్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు అన్నారు. అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు దుబ్బాకలో ఎందుకు ప్రారంభిస్తలేరని వారు వాపోయారు. వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. దుబ్బాక మార్కెట్ యార్డు నా పేరు బాలరెడ్డి. తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది ధాన్యం తీసుకొచ్చి, ఇంతవరకు ప్రారంభించడం లేదు. చుట్టుపక్కల ప్రారంభించారు కానీ దుబ్బాక యార్డులో మాత్రం ప్రారంభించలేదు. దయచేసి ప్రభుత్వం గమనించి తొందరగా స్టార్ట్ చేసి వడ్లు కొనుగోలు చేయాలని మా యొక్క మనవి. అకాల వర్షాలు కొడుతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. దుబ్బాక మార్కెట్ రైతులకు వరి కోసి 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మార్కెట్ యార్డు కమిటీ ఎలాంటి చర్య తీసుకోలేదు. నిన్న పొద్దున అకాల వర్షం వచ్చింది, వడ్లు నానినాయి. సో తొందరగా దీని మీద యాక్షన్ తీసుకొని మార్కెట్ చైర్మన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొందరగా కొనుగోలు చేయాలని మా యొక్క అభిప్రాయం. ధాన్యం పోసి 10 రోజులు అవుతుంది. దయచేసి ధాన్యం కొనుగోలు చేయండి. గడికి వానలు